హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్. చూడండి, ఈరోజు ఫిట్టర్ కష్టాలు చూపిస్తాను. మా వర్క్షాప్కి అయితే వచ్చాం. చూడండి, మా సార్ ఏ విధంగా అయితే వర్క్షాప్ పీస్ మీద చాప్ పీస్ అప్లై చేస్తుండ్రు. చూస్తున్నారు కదా ఎంత ఐరన్ ప్లేట్ ఉందో. ఇప్పుడు ఈ ఐరన్ ప్లేట్ మొత్తం కొయ్యిచ్చేస్తారు మా చేత. ఉందా సార్? హాయ్ చెప్పండి అందరికి. విన్నారు కదా మా సార్ ఎలా తిడుతుండో నన్ను. ఎందుకంటే నేను సరిగా ఇనుము మొక్కలు కొయ్యను. నాకైతే సరిగా కొయ్యడం రాదు, ఏదో ఊరెళ్ళిపోద్ది నేను కోస్తే. మా ఫ్రెండ్ చూడండి ఎలాగా దాన్ని మెజర్మెంట్ చేస్తాను. చూడండి, ప్రాసెస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మార్కింగ్. చూడండి ఎలాగుందో. మా వాడు మార్కింగ్ పెట్టాడు, బుర్ర పనిచేయలేదు, ఇంకేడు గీయాలో ఇంకా చెప్పలేదు. ఇంకా మా సార్ చెప్పలేదంట. ఇప్పుడైతే మార్కింగ్ ప్రాసెస్ వరకు వచ్చింది. నెక్స్ట్ ఇంకా స్టెప్ బై స్టెప్ వస్తుంది. చూడండి, ఇదిగోండి పర్టికులర్గా చూపిస్తున్నాను. చూడండి ఎంతలో ఉందో ఐరన్ ముక్క. ఈ ఐరన్ ముక్క మొత్తం ఇప్పుడు మేము కొయ్యాలి. డాట్ పంచ్, దీని పేరు డాట్ పంచ్. చూస్తున్నారు కదా, దీని పేరు టై స్పేర్. చూడండి ఎలాగుందో, ఎల్ షేప్లో. చాక్ పీస్ అప్లై చేయడానికి బెవిల్ గేజ్. చూడండి ఎలాగుందో. యాక్సా బ్లేడ్ విత్ యాక్సా ఫ్రేమ్. దీని పేరే వాయిస్. చూస్తుంటారు కదా, బెంచ్ వాయిస్ ఇది. చూడండి డ్రిల్లింగ్ మిషన్ ఎలాగుందో. చూస్తున్నారు కదా డ్రిల్లింగ్ మిషన్. ఇదైతే హోల్స్ చేయడానికి. ఇది మనం హ్యాండిల్ తిప్పి కంట్రోల్ చేస్తే హోల్స్ అన్నీ పడిపోతాయి. ఇదైతే ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు, డమ్మీ ఇది. పైప్ వాయిస్ ఇది. మన పైపులు గట్టా వేస్తారు కదా, అదే ఈ పైప్ వాయిస్. చూస్తున్నారు కదా, ఇది స్ప్రింగ్ క్యాలిబర్. ఇది అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. మనం ఫస్ట్ పీస్ అన్ని తీసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. కాబట్టి మా మార్కింగ్ అయితే చేస్తున్నారు. చూడండి ఇది యాంగిల్ 4G ఆపరేషన్ అంటే యూజ్ చేస్తారు. ఇది చూస్తుంటారు కదా. ఇది ఒక రకమైన డ్రిల్లింగ్ మిషన్. ఇందాక కూడా చూపించాను కదా, ఇదొకటి. ఇది ఒక డ్రిల్లింగ్ మిషన్, అదొక డ్రిల్లింగ్ మిషన్. చూడండి, చూస్తున్నారు కదా, ఇదే ఫైలు. అంటే కొంతమంది అంటే మామూలు భాషలో చెప్పాలంటే ఆకురే అంటారు కదా. మేమైతే మా ఫిట్టర్లో ఫైల్ అని పిలుస్తారు దీన్ని, టెక్నీషియన్గా అయితే. చూస్తున్నారు కదా, ఇది చాలా ఫైల్స్ ఉంటాయి. నేను మామూలుగా మీకు చూపించడానికి ఒక ఫైల్ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్. ఇందాక అదొకటి ఇదొకటి. చూడండి ఫైల్స్, మా వస్తువులు ఇవన్నీ. డాట్ పంచ్ అనేది కరెక్ట్గా కొట్టుకోవాలి, లేకపోతే ఈ స్విచ్ వచ్చి చేతి మీద పడుతుంది, ఏం నలిగిపోతే. డాట్ పంచ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. డాట్ పంచ్ కొట్టుకుని డాట్ ఈ విధంగా డాట్ పంచ్ కొట్టుకోవాలి. చూస్తుంది కదా డాట్లు. ఇందాక నేను మార్కింగ్ చేసిన పీస్ చూపించాను కదా, మార్కింగ్ తర్వాత డాట్ తీసుకోవాలి. డాట్ పంచ్, హ్యామర్, డాట్ పంచ్ కొట్టాను కదా. మరి డాట్ పంచ్ కొట్టిన తర్వాత ఏ విధంగా అయితే డాట్లు వచ్చాయో చూస్తున్నారు కదా. మనం అంటే ఫస్ట్ మా చాక్ పీస్ తర్వాత మార్కింగ్ తర్వాత డాట్ పంచ్ తర్వాత కటింగ్ కూడా చూపిస్తున్నాయి ఏ విధంగా చేస్తుంటారో. చూడండి, ఇలా కొయ్యాల్సింది ఇలా గెలిపోయింది. చూస్తుంటారు కదా,
చూస్తుంటారు కదా, అది ఎటు వెళ్ళిపోయిందో ఆ గీత అనేది అలాగ వెళ్ళిపోద్ది. ఇదైతే స్టేబుల్గా రాదు. మాకైతే చుక్కలు కనబడతాయి భయ్య. చూడండి, ఈ బాటిల్లో నీళ్ళు పంపుకొని పోసుకోవడమే అలాగా. చూడండి చూడండి, మా బాధ ఫిట్టర్ బాధ. అందుకే భయ్య ఫిట్టర్ చదివేటప్పుడు ముందు ఆలోచించుకొని చదవాలి. అందా తీసే ముందు ఏదో తీసేయకూడదు యథావిధిగా. చూడండి ఏ విధంగా బీడ్లన్నీ విరిగిపోయినాయో, ఆ కోతలు విరిగిపోతాయి. అర్థమైందా? ఇది నవ్వుతూ చేస్తున్నాను కాదు, ఇది చాలా సీరియస్గా తీసుకుంది. దిస్ ఇస్ సీరియస్ మ్యాటర్. ఓకేనా? కూడా పెద్ద ఇదిగోండి సార్, చూడండి మా సారే, మా ఫిట్టర్ సార్, నాకు మా సార్ వింటున్నారు కదా వీడియో తీయబడా సార్. డాట్ పంచ్ కొట్టేసాను, కటింగ్ అయితే ఇది వయసు చాలా లేకపోతే ఇవన్నీ ఎలాగలుగుతుందో లాంగ్గా. మనకి కావాల్సిన ఎక్కడ ఆఫీస్ మా సబ్స్క్రైబర్ చూపిస్తున్నాను సార్. మా సీనియర్ సార్ చూడండి, మా సార్ చాలా మంచోడు. మా సార్ వాళ్ళు ఎంత చూసారు కదా. కటింగ్ అయిపోయిన తర్వాత ఫైలింగ్ అయితే చేస్తున్నాము ఫైల్తో. మరి ఫైలింగ్ అయిపోయిన ఇంకా ఫినిషింగ్ ఇది. ఫైలింగ్ చేశాను కదా, ఏ విధంగా స్మూత్గా అయితే వచ్చింది. కొత్త పీస్ లాగా ఫైలింగ్ చేయడం వల్ల అలాగైతే వస్తుంది. ఇందాక నుంచి కోసింది ఇదిగోండి, ఈ హెచ్ ఫిట్టింగ్ కోసమే. ఈ జాబ్ పీస్ ఇందాకంతా కష్టపడి కోసాం మేము. చూడండి ఎంత చిన్నది ఉందో. ఇది ఇంకా పార్ట్ బి కూడా ఉంటుంది, దానికి కూడా ఎంతో కష్టపడాలి. అది కూడా చాలా పెద్ద వీడియో, అది అవసరం లేదులేండి. ఇది చూసారు కదా, ఇలాగ ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో మొత్తం అయిపోయింది. మరి నా కష్టం తగ్గట్టుకైనా మీకు నా వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు ఎలా చెమటలు పడుతున్నాయో. ఇది ఫిట్టర్ కష్టాలు, చాలా కష్టంగా ఉంటాయి. ఫిట్టర్ కష్టాలు అయితే చెప్పుకోలేము, అన్ని కష్టాలు ఉంటాయి. ఒకలా మా చెయ్యిలు కూడా చూడండి ఎలాగనే నల్లగా అయిపోయి ప్యాచ్లు కూడా అవకాశాలు కూడా ఉంటాయి. ఆ టూల్స్ కానీ కరెక్ట్గా వాడకపోతే మా చెయ్యిలపైకి వస్తాయి. ఇలాగ ఉంటుంది ఫిట్టర్ జీవితం అయితే. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం. బాయ్ బాయ్.